నెల్లూరులో పవిత్ర మాసం రంజాన్ ఉద్దేశించి షబ్-ఏ కదర్ రాత్రిని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసంలోని అత్యంత పవిత్రమైన రాత్రిగా ఈ రాత్రిని భావిస్తారు. ఈ రాత్రి మేల్కొని తెల్లవారుజాము వరకు ప్రార్థనలు చేసి తెల్లవారుజామున ఉపవాసానికి ముందు సామూహిక విందులు ఏర్పరిచి పేదలకు మరియు ప్రార్థనలకు విచ్చేయు వారందరూ కలిసి ఈ రాత్రిని ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసం శాంతి సామరస్యాల మధ్య అన్ని మతాల వరకు కలిసి ముస్లింలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో రంజాన్ మాసం ముగిసి రంజాన్ పండుగ రానున్న సందర్భంగా సంతోషం మరియు అలాగే రంజాన్కి వీడ్కోలు చెప్పాలని బాధతో రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో నెల్లూరు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలో రంజాన్ పండుగలో పెద్ద రోజు ఈ రోజు మాత్రమే. అంటే పండుగ దినము కంటే చాలా గొప్పది ఈ రోజు. ఎందువల్లంటే పుణ్యం వచ్చే రోజు ఈ రోజు మాత్రమే. ఈ రోజు ఎవరైతే నమాజ్ చదివి దువా చేస్తారో వాళ్ళ దువాని ఖుబూల్ ఫర్మాతు అని చెప్పి అల్లా చెప్పున్నాడు. కాబట్టి ఈ మసీదులో ప్రత్యేకించి మేము ఇక్కడ రాత్రి ఉండే వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేసాం. సహరీకు భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ మసీదు మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ కానించి అందరూ కమిటీ మెంబర్లంతా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఏమంటే ఒక్క మాట రాకూడదు. వచ్చే మసీదుకు వచ్చేవాళ్ళు, నమాజ్కి వచ్చేవాళ్ళు మమ్మల్ని విమర్శించే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నాము. అలాగే డబ్బులు కూడా భగవంతుడి దేవాల వాళ్ళ మనసుల్లో మాకు డబ్బులు ఇవ్వాలని కోరిక కలిగించాము. వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. మేమందరం మసీదుని ఇంప్రూవ్ చేసుకుంటా పోతున్నాము. ఇంకా ఇస్తే ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇంతటితో ఆపేది ఉండదు. ఈ మసీదు ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లాలోనే గొప్పది కావాలని మా కోరిక. ఈరోజు మనం ఇక్కడ పండగ వాతావరణం ప్రతిరోజు ఈ మస్జిద్ అల్ ఖుద్దూస్లో, ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రార్థనలు చేసుకొని ఒక్క పుణ్య కార్యక్రమం చేస్తే 70 పుణ్య కార్యక్రమాలు చేసినట్టు మనకు దేవుడు మనకు ఈ రంజాన్ నెల ఇచ్చాడు. ఈ రంజాన్ నెలలో మంచి కార్యక్రమాలు చేసి ఒక్క రూపాయి మనం కానీ పేదవాళ్ళకి ఇస్తే మనకు 70 రెట్లు పుణ్యం వస్తుంది మనకు. అందుకని ప్రతి రాత్రి పుణ్యమైన రాత్రులు మనం ఈ రాత్రుల్లో మా రంజాన్ నెలలో అందరి కోసం మేము ప్రార్థనలు చేసి ఇంకా అందరూ బాగుండాలని సుఖ సంతోషాలకి దానాలు చేసే కార్యక్రమమే మనది. వేరే కార్యక్రమమే లేదు. ఇవాళ దేవుడి కోసం ప్రార్థన చేయాలా దేవుడి దగ్గర, వేరే కార్యక్రమమే లేదు. ఇవన్నీ చేసుకొని మేము దేవుడి దగ్గర నమాజులు చేసుకొని ప్రతిరోజు ఖురాన్ పఠనం జరుగుతుంది. ఈరోజు లైలతుల్ ఖద్ర్ రాత్రి. ఈ రాత్రి మనకు 1000 నెలల రాత్రుల కన్నా పుణ్యమైన రాత్రి. ఈ రాత్రిలో మనం చేసిన ఒక్క ఇబాదత్ 70,000 ఇబాదత్ లెక్కన మనకు దొరుకుతుంది. అందుకని ఈ రాత్రిని ఎవరు వదులుకోవడానికి చేరు. అందుకని ప్రతి ముస్లిం ఈ రాత్రిలో ప్రార్థనలు చేస్తారు. అందరూ ఈ రాత్రిని సద్వినియోగం చేసుకొని ప్రార్థనలు చేసి దేవుడి దగ్గర, అల్లా దగ్గర మంచి ఇది సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. సహజంగా పండగ వాతావరణం అంటే ఎవరైనా సరే ఆ రోజు తను జరుపుకొని కొత్త బట్టలు దుస్తులు ధరించి ఏదో వండుకున్న స్పెషల్ ఐటమ్స్ తినేసి పండగను జరుపుకుంటారు. కానీ రంజాన్ పండగ అనేది పూర్తిగా ఒక నెల కేవలం దేవుడికి అంకితం అయిపోవడం తప్పిస్తే వేరేది ఏమీ లేదు. అలాగే ఈ నెలలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న ఆస్తుల్లో నుంచి 2.5% పేద ప్రజలకి, అంటే బంగారం ఉంటే దాంట్లో 2.5%, మన దగ్గర ఆస్తి ఉంటే దాంట్లో వచ్చే బాడుగలో 2.5%, తన దగ్గర నగదు ఉంటే దాంట్లో 2.5% పేదలకి ఇచ్చేయడమే రంజాన్ నెల యొక్క సారాంశం. మామూలుగా ఈదుల్ ఫితర్ అంటారు. అంటే ఇది కేవలం పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పండగ. అందుకని చెప్పేసి ప్రజలందరూ తమ సొత్తులో నుంచి, తమ దగ్గర ఉన్న ఆస్తిలో నుంచి 2.5% తీసి ప్రజలకి అందిస్తారు.
మనం చేసుకుంటే పండగ సరిపోద్దు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, ఎవరైతే తనకు పండగ చేసుకునే స్తోమత ఉండదో వాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ దేవుడు మనల్ని ఆదేశించాడు. అదే ఆదేశాల మేరకు మనము ఈ పండగ వాతావరణాన్ని చేస్తున్నాం. కానీ జనరల్గా ఎవరైనా సరే పండగ అంటే ఒక్కరోజు అనుకుంటారు. పండగ అంటే ఒక్కరోజు కాదు, 30 రోజులు, నెల పొడుపు నుంచి నెల పొడుపు దాకా కూడా పండగే. నెల పొడుపు చూసిన మరుసటి రోజు కూడా పండగే. అంటే దాదాపు 31 రోజులు మనం దేవుడికి అంకితం చేస్తాం. ఈ అంకితం చేసిన ఈ కార్యక్రమాన్ని దేవుడు అందరికీ ఆ దువా రావాలని చెప్పేసి, అందరూ దాని వల్ల లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని అల్ ఖుద్దూస్ మస్జిద్ వద్ద ఉన్నాం. మీరు చూస్తుండగా ఈ సమయంలో 12:30 కావస్తుంది, అర్ధరాత్రి అయినా కూడా భారీ ఎత్తున ముస్లిమ్స్ ఈ మస్జిద్లో నుంచి బయటికి వస్తున్నారు. దీనికి కారణం ఈ రాత్రి లైలతుల్ ఖదర్. లైలతుల్ ఖదర్ అనగా రంజాన్ నెలలోని అతి పవిత్రమైన రాత్రి. ఇది రంజాన్ నెలే కాకుండా సంవత్సరం మొత్తంలో అతి పవిత్రమైన రాత్రిగా ముస్లిమ్స్ భావిస్తారు. ఈ ఒక్క రాత్రి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఈ ప్రార్థనలు 1000 రాత్రుల ప్రార్థనల కన్నా ఎక్కువ పుణ్యాన్ని చేకూరుస్తాయని వారి భావన. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముస్లిమ్స్ మత సామరస్యాన్ని చాటుతూ, సోదర భావాన్ని చాటుతూ రంజాన్ నెలని విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో నెలవంక చూసి రంజాన్ పండుగని జరుపుకోబోతున్నారు.